నమస్కారం కృష్ణారావు గారు. అవిఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఆ, క- తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ, ఈ భూమి యొక్క వివాదాలు రోజు రోజుకి కొత్త కొత్త మార్పులు వస్తూ ఉన్నాయి. అంటే ఇప్పుడు లాస్ట్ వీకు మనము ఈ హైదరాబాద్లో మన హఫీజ్పేట్ దగ్గర, అంటే ఆల్మోస్ట్ హైటెక్ సిటీకి చాలా దగ్గరలో ఉండే ఈ డెవలప్డ్ ఏరియా దగ్గర ఈ వసంత్ హోమ్స్ భూమి రికార్డులన్నీ చూసేటైతే అది యాక్చువల్లీ అది గవర్నమెంట్ ల్యాండ్ ఇదంతా చెప్పి కొంత స్వాధీనం చేసుకోవడం జరిగింది ల్యాండ్ని. తర్వాత అక్కడ ఉండే టెంపరీ కనెక్షన్స్ అన్నిటి నేను పడగొట్టడం జరిగింది. బట్ వీళ్ళు ఏంటంటే ఈ వసంత హోమ్స్ వాళ్ళు ఆ, దాంట్లో అపార్ట్మెంట్లు కట్టి ప్రజలకు అమ్మేసి అంతా చేశారు. మరి దాని మీద మనం చూసేటైతే ఒక విధంగా గవర్నమెంట్కి అనుగుణంగానే ఉంది, దీని పర్మిషన్ తీసుకున్నాం ఇదంతా అని చెప్పారు. మళ్ళీ వీళ్ళు కూడా వెళ్ళి గవర్నమెంట్లో వెళ్ళి రిప్రజెంట్ చేసి మావేమీ లేవు అన్నీ పక్కాగా ఉన్నాయని అన్నారు. యాక్చువల్లీ ఇట్లాంటి దాంట్లో మామూలుగా మై లిటిల్ కన్సర్న్ ఈజ్ దట్ సామాన్య మానవుడు అనేది ఈ పెద్ద పెద్ద వెంచర్స్ చేసుకున్నప్పుడు దీని వెనకాల ఉండేటువంటి లీగల్ ఇంప్లికేషన్స్ అన్నీ తెలుసుకోవడం చాలా కష్టం. సో ఇప్పుడు చేసిన తర్వాత వాళ్ళు ఎక్కడికి పోతారు, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీను ఎక్కడికో డ్రైన్ అయిపోయినట్టు అవుతూ ఉంటాయి కదా. అసలు ఈ హైడ్రా చేసుకున్న చర్యల మీద ఏదైనా ఒక విధమైనటువంటి ఉపశమనము, ఎందుకంటే ఉన్న వాళ్ళకు కూడా కలగాలి. సో ఈ హైడ్రాబాదేమో బోర్డులు పెట్టేసి వాళ్ళ పద్ధతిలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. సో ఈ వసంత భూమి రికార్డ్స్ మోసపూరితంగా తీసుకుంది అనేటువంటి ఒక అనధికారిక సర్వే నెంబర్ని సృష్టించి తీసుకున్నారని చెప్పే దాని మీద ఇప్పుడు పెద్ద వివాదం చెలరేగుతుంది. దీని మీద ఒక చిన్న సమీక్ష. ఒకటి, ఈ విషయంలో మాత్రం నేను రేవంత్ రెడ్డిని పూర్తిగా అప్రిషియేట్ చేస్తున్నా. సామాన్యమైన విషయం కాదు. గవర్నమెంట్ భూములను అంత చిత్తశుద్ధితో కాపాడాలి అని ప్రయత్నం చేసిన చీఫ్ మినిస్టర్ను నేను చూడలేదు. దాంట్లో ఏమి డౌట్ లేదు. మోస్ట్లీ కన్నయ్య వైపు అవటం వాళ్ళకి ఇచ్చే, అందుకనే వీళ్ళందరికీ వచ్చాయి. ఇప్పుడు ఎక్కడ ఏ వెంచర్ తీసుకున్నా, ఏ గవర్నమెంట్ భూమిలో ఇవేసినా కానీ వాడు ఎమ్మెల్యే అయినా ఉంటాడు, మినిస్టర్ అయినా ఉంటాడు. హస్మత్పేట నుంచి ఇదేది హఫీజ్పేట వరకు. హస్మత్పేట సంగతి నీకు తెలుసు కదా. అక్కడి అదే పేర్లు వద్దులే, అక్కడి నుంచి ఇక్కడ దాకా కూడా అంతటా కూడా వీళ్ళే బ్యాక్గ్రౌండ్లో ఉండి గవర్నమెంట్ భూములు కాజేసి వెంచర్స్ వేసేస్తూ ఉంటారు. దీనికి ఒకటి ఏంటంటే వీళ్ళు లాంగ్ డ్రాన్ అవుట్ లీగల్ ఫైట్ చేస్తారు. దీంట్లో గవర్నమెంట్ గెలవదు నాకు తెలుసు, ఫైనల్గా వాళ్ళకు ఓనర్గా అయిపోతుంది. రెండోది, ఎక్కడైతే విల్లాస్ కట్టుకుని ఆల్రెడీ ఉన్నారో గవర్నమెంట్ గెలవాలని కూడా మనం అనుకోం. ఎందుకంటే వాడు చేసుకునే డబ్బులు వాడు చేసుకొని వెళ్ళిపోయినాడు. పాపం ఎవడో మిడిల్ క్లాస్ వాడు కొనుక్కున్నటువంటి ఆ విల్లా మీద పడి ఇది కావాల్సిన అవసరం ఏమున్నది, వాడిని ఏమి చేయలేరు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు. సో అట్లీస్ట్ అంతవరకు ఫ్రీగా ఉన్న ల్యాండ్ అయినా వీళ్ళు కాపాడుకోగలిగితే అదే గొప్ప విషయం. ఇవన్నీ తప్పకుండా పొలిటికల్ బ్యాకింగ్ లేకుండా అయితే జరగవు. ఫస్ట్ థింగ్ అది. సెకండ్, అఫీషియల్ కన్నైవెన్స్ ఎట్ అప్రాప్రియేట్ లెవెల్. ఎంత అవినీతిపరమైన డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు వీటిని బట్టి తెలుస్తూ ఉంటుంది. ఎట్ ఎవ్రీ స్టేజ్ సరైనటువంటి పేమెంట్ చేస్తే పనులు అయిపోతాయి. సో దాంతో తీసుకొస్తారు. ఎవడైనా స్ట్రాంగ్ ఆఫీసర్ ఉండి ఇది ముందుకు పోదంటే ఆ 2 ఏళ్ళు దే విల్ జస్ట్ వెయిట్, నో ప్రాబ్లం. వాళ్ళకేం పోయేదేమీ లేదు ఆ పైన. ఎందుకంటే గోల్డ్ మైన్స్ ఇవన్నీ. సో అవి ఎప్పుడు కావాల్సి ఉంటే అప్పుడు తెచ్చుకుంటారు. కోర్టులోకి పోయి స్టే తెస్తారు, కోర్టులలో ఫాల్స్గా ఇవి పెట్టిస్తారు. గవర్నమెంట్ సైడ్ నుంచి వాదన కూడా వాడు కన్సర్న్ లాయర్ని మేనేజ్ చేసేస్తారు. వాడు ఆ వాదన సరిగ్గా చెప్పడు, కోర్టు వీళ్ళ ఫేవర్గా చేసేస్తుంది. కోర్టులో అది ఫేవరబుల్ అయిందంటే ఇంకా శంఖంతో పోసిన తీర్థం. ఇప్పుడు దీన్ని గవర్నమెంట్ వెనక్కి తీసుకోవడం అంత ఈజీ కూడా కాదు. దీనికి యుఎల్సీ క్లియరెన్స్ ఇచ్చారని చెప్తూ ఉన్నారు, పర్మిషన్స్ ఆఫ్ మున్సిపాలిటీ తీసుకున్నారు, కట్టారు. ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ మేల్కొని ఇది నాది భూమి అంటే ప్రూవ్ చేసుకోవడం కూడా కష్టం అవుతుంది. సో ఇది లాంగ్ రన్లో ఇది హఫీజ్పేట ఏరియా చాలా ఉండింది. పెద్ద రియల్ ఎస్టేట్ షార్క్ ఒకడు ఉన్నాడు అక్కడ, ఈ హఫీజ్పేట సైడు. చాలా
ప్రెషర్ నేను ఫేస్ చేశాను సిసిఎల్ఏగా ఈ హఫీజ్పేట ల్యాండ్స్ విషయంలో చాలా చాలా ప్రెషర్ వచ్చింది, బట్ ఈల్డ్ కాలేదు నేను. సో అంత వాళ్ళు వాళ్ళ వాళ్ళ కనెక్షన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాకా ఉంటాయి, సుప్రీంకోర్టు దాకా ఉంటాయి, అంతటా ఉంటాయి. సో అంతటా మేనేజ్ చేసేటటువంటి కేపబిలిటీస్ ఉన్నటువంటి బ్రోకర్సు, ఫైనాన్షియల్ మిడిల్ మెన్ వాళ్ళే వీటిని మేనేజ్ చేసుకుంటూ పోతారు, పోయి ఇచ్చేస్తారు, నకిలీగా సృష్టిస్తారు, అవే కరెక్ట్ అంటారు, మన వాళ్ళు దానికి అంత పడతారంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి ఆఫీసర్స్. ఎందుకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వైజాగ్లో క్లియర్ కట్ అర్బన్ సీలింగ్ ల్యాండ్ గవర్నమెంట్కి రావాల్సింది, దాంట్లో ఎంతకు ముందే ఉన్నట్టుగా దొంగ ఎలక్ట్రిసిటీ బిల్స్ పుట్టించి, దొంగ వాటర్ బిల్స్ పుట్టించి ఆల్రెడీ ఇన్ అవర్ పొజిషన్ అని చెప్పుకొని రెగ్యులరైజ్ చేయించుకున్నారు. ఆ కేసు నేను ఉన్నప్పుడు వచ్చింది. దాంట్లో నేను దాని ఎంబడిబడి ఇచ్చి చేస్తే దాని మీద నా ఆర్డర్ మీద స్టే ఇవ్వటానికి ఆ రోజు హ్యూజ్ అమౌంట్ హ్యాస్ చేంజ్డ్ హ్యాండ్ ఇన్ సెక్రటేరియట్ అని నాకు తెలుసు. ఆ పైన హైకోర్టుకు పోయి నేను ఆల్రెడీ దీని మీద ప్రిజుడిస్ అయి ఉన్నానని, ఈయన ఉన్నంత వరకు దీన్ని హ్యాండిల్ చేయడానికి వీల్లేదని పక్కన పెట్టించేశారు. బ్రహ్మాండంగా అపార్ట్మెంట్లు కట్టుకొని అమ్మేసుకున్నారు. సో క్లియర్ కట్ కేసు గవర్నమెంట్ ల్యాండ్. ఆడ లోకల్ తహసీల్దార్ని సస్పెండ్ చేశాను నేను అప్పుడు. వాడు కన్నయ్య పోయి ఉన్నాడు, కన్నయ్య వాడికి లెవెల్లో లేదు, వాడు కన్నయ్య పోయినాడు, బట్ టాప్ లెవెల్ నుంచి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. సో ఇవి పొలిటికల్గా చాలా చాలా ఇంట్రెస్ట్ ఉండబట్టే జరుగుతూ ఉంటాయి. అందుకని నీకు ఎక్కడ చూసినా ఇటువంటి వెంచర్సు, ఇటువంటి వీటిల్లో నీకు అందరూ వచ్చేటటువంటి వాళ్ళు పొలిటికల్ లీడర్సే. పొలిటికల్ కనెక్షన్ ఉన్న వాళ్ళు, ఫైనాన్షియర్స్, వాళ్ళే గవర్నమెంట్ భూములన్నింటినీ స్వాధీనం చేసుకొని అమ్ముకునేవాళ్ళు. సో ఇది లూజింగ్ ఫైట్, దేర్ ఇస్ నో డౌట్. బట్ అట్లీస్ట్ ఐఎమ్ హ్యాపీ రేవంత్ రెడ్డి ఈ ఇష్యూ మీద కాన్సన్ట్రేట్ చేసి కొంతవరకు నిలబడుతున్నాడు. అంత మాత్రం నిలబడాలి అనేటటువంటి ఆ స్ట్రెంగ్త్ ఉన్నటువంటి ముఖ్యమంత్రులు చాలామంది చూడలేదు. వచ్చేంతవరకు ఆఫీషియల్లో ఉన్నంతవరకు మాటలు చెప్తారు, గవర్నమెంట్లోకి రాగానే కాంప్రమైజ్ అయిపోయి డబ్బులు చేసుకుంటారు. దిస్ ఈస్ ది వే థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ యాజ్ ఫార్ ఎస్ అర్బన్ ల్యాండ్స్ ఆర్ కన్సర్న్. చూద్దాం మరి ఏమవుతుందనేది భవిష్యత్తులో